హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా విచిత్రంగా పలు టాస్కుల ద్వారా నడిపించిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ అంటూ ఏకంగా 6 టాస్కులు పెట్టి కొంతమందిని డేంజర్ జోన్లో పడేసి మరికొంతమందిని సేఫ్ జోన్లోకి తీసుకువచ్చారు. అలాగే గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ సేఫ్ జోన్లో ఉన్నాడు. కెప్టెన్ రాము రాథోడ్ కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్లో గెలిచిన దివ్య, భరణి, పవన్ కళ్యాణ్ ముందుగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో గెలిచి హౌస్మేట్స్ మద్దతుతో నిలిచి తనూజ కూడా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. దీంతో వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ ద్వారా అంటే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా భరణి, దివ్య, పవన్ కళ్యాణ్, తనూజ టాస్కులు ఆడి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక ఇప్పటికే సేఫ్ జోన్లో ఉన్నటువంటి కెప్టెన్ రాము రాథోడ్ అలాగే గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ కూడా సేఫ్ జోన్లోనే నిలిచి కెప్టెన్సీ పోటీదారులుగా అవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ 6 మంది మధ్య ఈ వారం క్యాప్టెన్సీ బ్యాటిల్ అయితే జరగబోతుంది. ఈ 6 మందిలో ఎవరు బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఎవరు క్యాప్టెన్ అయితే బిగ్ బాస్ని మరింత ఆసక్తిగా మలిచి ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నారో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరి కాసేపట్లో ఈ వీక్ కొత్త క్యాప్టెన్ ఎవరు అయ్యారు అనేది కూడా వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోను కూడా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.